ఇవాళ మనం ఎప్పుడూ చూడని రీతిలో మన ఆర్థిక రీతిలో ఎప్పుడూ చూడని రీతిలో ఘన విజయం సాధించాం. గడదాపుల్లో 11 సీట్లకు ఇచ్చి మిగతా 162 సీట్లు ఇప్పించామంటే అది చిన్న విజయం కాదు. దాని తర్వాత మనం పెట్టుకున్న మొత్తం అంతా రివ్యూ డిస్ట్రిక్ట్ మీటింగ్ ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది. మేమంతా చూడడానికి వస్తాం. అన్ని పార్టీలు కలిసి పనిచేసాం, అందరూ కలిసి పనిచేశారు కాబట్టి ఇంత మంచి భారీ విజయం సాధించాం. అందరికీ కూడా ఇంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మన ఆశలు కానీ మన ఉన్న కొత్త కుటుంబ ప్రభుత్వం పూర్తిగా నెరవేరుస్తా ఉంది. మనం చూస్తున్నాం, ఏ పనిలో అయినా కూడా రోడ్లు కానీ నీళ్లు కానీ కాలువలు కానీ ఏదో ఒక వర్క్ అంటూ టేకప్ చేసాం. అంతేకాలంలోనే ఏ కాన్స్టిట్యూషన్ లో చూసినా కూడా ఈ పార్టీకే 30-40 కోట్లు వర్క్ చేస్తున్నాం. ఎక్కడా లేదు. వైసీపీ కాలంలో మొత్తం 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు 10 కోట్ల వరకు కూడా చేసిన దాఖలు. కానీ మనం అంత్యకాలంలోనే దరిదాపుల్లో 30-40-50 కోట్ల వర్క్ చేస్తున్నాం. గోకుల షెడ్లు కూడా దరిదాపుల్లో మండలానికి 50-60 చేస్తున్నాం. అంటే ఇండివిజువల్ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ వస్తాము. మనం ఒక్క డెవలప్మెంట్ చేసుకుంటూనే సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్దపీట వేస్తున్నాం. అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చాం. మనం చెప్పాం పెన్షన్ ఇస్తామని చెప్పాం. వచ్చిన తరుణంలోనే పెన్షన్ ప్రజలందరికీ అందజేశాం. అది కూడా 7,000 రూపాయల మొదటి చేసుకుని ఒక్క తిరిగిపోయిందంటే చంద్రబాబు గారికి తగ్గింది. డబ్బులు లేవు, జీతాలు లేవు, అన్ని అప్పాలనుకున్నాం. 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ఉద్యోగస్తులకు జీతాలు అవ్వాలి. అలాంటిది బాబు గారు ఏం మ్యాజిక్ చేశారో తెలియదు. కానీ 1వ తారీఖు జీతాలు పడడం అనేది ఇప్పుడు చాలా మామూలు అయిపోయింది. ఇంతకుముందు 15వ తారీఖు వస్తుందా, 20వ తారీఖు వస్తుందా, 30వ తారీఖు వస్తుందో తెలియని పరిస్థితి నుంచి మన 1వ తారీఖు ఏదో ఒక పరిస్థితికి రాష్ట్రం చూస్తాము. అవన్నీ కూడా మన విజయాలు, అన్ని విజయాలు. అలాగే ఇవాళ మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల రాష్ట్రం ఏ విధంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది. మనం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడదాం, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే మనకి లాభసాటిగా ఉంటుంది. ఇక్కడ ఈజీ టు డూ బిజినెస్ అంటే గవర్నమెంట్ నుంచి ఇంటర్ఫియరెన్స్ ఉండదు. మనం వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, మనకి ఎలాంటి అవరోధాలు ఉన్నాయని చెప్పేసి భారతదేశం అంతా మనం వైపు చూస్తూ ఉంది. పెట్టుబడులు పెడదాం, దానికి మొత్తం కూడా ఇక్కడ ఉద్యోగ కల్పన చేద్దామని చెప్పి ఒక ఉద్దేశంతో బాబు గారు కూడా ఇస్తూ వాళ్ళు ఆహ్వానించగలుగుతామని మనం కూడా మన ఇండివిజువల్ కాన్ఫరెన్స్లో మనం పెట్టాలి. మనం చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీస్ పెంచుకోవాలా, ఉద్యోగ కల్పన చేయాలా, ఉపాధి కల్పించాలి లోకల్గా అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 6 రోజుల్లో కూడా మన డిస్ట్రిక్ట్ ఎంతగా మనం యూనిట్కి తీసుకొనేసి ఎక్కడైతే మనం ఇండస్ట్రీస్ పెడితే సౌలభ్యం అవుతుంది అనేది కూడా తీసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయగలిగితే ఖచ్చితంగా నాకు పెద్ద రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన అన్ని కార్యకర్తలు కానీ, ఒక తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ